ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ఇంకా ఎదగాలి, బాగుపడాలి, మంచిగా ఉండాలి, నా ఆత్మీయ ఎదుగుత చూడాలి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇంతమందికి నిజంగా ఉందా ఆత్మీయంగా ఎదగాలని? సీరియస్ ఆత్మీయంగా ఎదగాలని వినండి. ఎవరు వింటారంటే ముఖ్యంగా ఎవరైతే ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారో వాడుకో స్తోత్రం మెయింది. ఎందుకంటే నువ్వెంత ప్రార్థన చేసా, ఎంత ఉపవాసం ఉన్నా ఇది చేయకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. ఏంటంటే అది ఒక రూమ్ ఉంది, దాంట్లో ఏసీ పెట్టించుకున్నాం. ఏసీ పెట్టించుకుంటే వెంటనే ఏం చేస్తామంటే దర్వాజాలు కిటికీలన్నీ శుభ్రంగా క్లోజ్ చేస్తాం, ఏం బెజ్జాలు ఏం రాకుండా. రైట్? ఎందుకంటే కేవలము బయట ఉన్న వేడి లోపలికి వచ్చేస్తాయి, చల్లదనం తగ్గిపోద్దనే ఉద్దేశంతో అన్ని బెజ్జాలు అన్ని ద్వారాలు మూసేస్తావు. సేమ్ అట్లాగే నువ్వు ఆత్మీయంగా ప్రార్థన చేసుకున్నావు, చర్చికి వెళ్తావు, సహవాసం చేస్తావు, మంచిగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, కరెక్టే. కానీ అనవసరమైన పనులు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన సహవాసము, అనవసరమైన కార్యక్రమాలు, అనవసరమైన ఎంటర్టైన్మెంట్లు పెట్టుకున్నావు అనుకో, అవన్నీ ఎలా పనిచేస్తాయి? ద్వారాలు, బెజ్జాలు. ఎలాగైతే ఏసీ చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి అని మొత్తం క్లోజ్ చేసుకుంటున్నావో, అలాగే నువ్వు ఆత్మీయంగా బాగున్నావు, దేవుడు అంటే నీకు ఇష్టమే, ప్రేమే, చక్కగా ఎదగాలనుకున్నావు. కానీ కొన్ని అనవసరమైన బెజ్జాలు ఉంటాయి, అనవసరమైన ద్వారాలు ఉంటాయి, అనవసరమైన సహవాసం ఉంటాయి. అవి గనక క్లోజ్ చేయకపోతే నీ భక్తి జీవితాన్ని కూడా కాలుష్యం చేసేస్తాయి. ఎవరైతే చర్చికి రెగ్యులర్గా వస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే చర్చ్ పరిచయం చేస్తున్నారో వాళ్ళకి చెప్తా. పరిచయం చేస్తే గొప్ప అనుకో ప్లీజ్, గొప్పే. కానీ పరిచయం చేస్తూ నువ్వు నాశనం అయిపోకూడదు. అబ్బా నేను దేవుడు పని చేస్తున్నా, చర్చికి వచ్చేస్తున్నా, పొద్దున్నే పని చేస్తున్నా, సారీ, ఆ భ్రమలో బతకొద్దు. ఏమవుద్దంటే నీ జీవితంలో ప్రార్థనా జీవితము సరిగ్గా లేదు, దేవుడితో సరైన జీవితం లేదు. కానీ ఊడ్చేస్తున్నావు, తుడిచేస్తున్నావు, పరిచయం చేస్తున్నావు, భోజనం చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఏమవుద్దంటే నీ వల్ల ఏటోడు బాగుపడతాడు, నువ్వు చెడిపోతావు. నీ వల్ల సంఘం బాగుపడుద్ది, పనులు జరుగుతాయి, కానీ నువ్వు చెడిపోతావు. అయ్యా నాకు దేవుడు అంటే ఇష్టమయ్యా, దేవుడు అంటే ప్రేమయ్యా, అందుకనే చేస్తున్నానయ్యా, కరెక్టే. కానీ మిగతా అనవసరమైన మనుషుల్ని వదులుకుంటున్నావా? అనవసరమైన మాటలు, అనవసరమైన చూపులు, అనవసరమైన భయపడకుడి. ఈ వదులుకోపోయిన నువ్వు పరలోకం వెళ్తావు, ఎట్లా వెళ్తావు? చాలా జాగ్రత్తగా వచ్చిన వాక్యం. వెళ్తావు పరలోకం. ఎందుకు వెళ్తావు అంటే కేవలము యేసయ్యని బట్టి, యేసుని సొంత రక్షకుడు అంగీకరించావు కాబట్టి పరలోకం వెళ్తావు. కానీ ఇక్కడ ఈ లోకంలో ఆత్మీయంగా ఎదగాలి, మంచిగా ఉండాలి, గొప్పగా ఉండాలి అంటే ఈ బెజ్జాలు మూసుకోవాలి, ఈ ద్వారాలు మూసుకోవాలి.